మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము, సవి చక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే, మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులు ఇద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహుకేతువులు ఇద్దరిది కూడా. అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరం పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో వెనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు? ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉండవు. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఉరిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. మకర రాశి వారికి రాహుగ్రహ సంచారము కుంభంలో జరుగుతున్నదండి. 16వ తారీఖు మే నెల 2026 తారీఖు ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ సంవత్సరంన్నర పాటు అంటే 13వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు ఒక సంవత్సరంన్నర పాటు అక్కడే ఉంటారు. అంటే ఈ మకర రాశికి ద్వితీయ స్థానం అవుతుంది. ఆ ద్వితీయ స్థానంలో ఆయన శుభ ఫలితాలను ఇస్తారా, అశుభ ఫలితాలను ఇస్తారా అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. దీన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నట్టయితే, ద్వితీయ స్థానంలో సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం, వాక్పౌరుషం, వినోదంచ ధనస్థానగతో ఫణి. ధనస్థానం అని కూడా అంటారు దీన్ని, 2వ స్థానాన్ని. ఆ స్థానంలో గనక రాహు ప్రవేశించినట్టయితే అక్కడ వచ్చేటువంటి ఫలితాలు సౌభాగ్యం, వివిధ రకాలైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి. భాగ్యం, సౌభాగ్యం, భాగ్యం వేరు, సౌభాగ్యం వేరు, ఈ రెండు కూడా కలుగుతాయి. అట్లాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అర్ధలాభం, ధన లాభం, మీరు ఊహించిన లాభాలు పొందవచ్చు వ్యాపారం కనుక అయినట్టయితే. ఒకవేళ
ఉద్యోగంలోనే ఉన్నారనుకో, అందులో కూడా మీకు ప్రమోషన్ రావడమో ఏదో మంచి చెడ్డ అవకాశం ధనలాభం జరిగేటటువంటి యశస్కరం, మంచి శ్రేయస్సు. ఏ విషయం మొదలెట్టా కూడా మీ శ్రేయస్కరంగానే ఉంటుంది. వాపౌరుషం, మంచి మాట పలుకుబడి ఉంటుంది, మీకు కీర్తి ఉంటుంది. ఈ విధంగా ధనస్థానంలో రాహుగ్రహ సంచారం అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలనే మీకు ఇస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇచ్చినా, అశుభ ఫలితాలు కలగ చేసినా కూడా ఏదో మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఏదో స్వార్థం చూపించకుండా నిస్వార్థంగా మంచికి చెడికి కూడా నువ్వే దిక్కు నాయనా అని చెప్పేసి ప్రార్థిస్తూ, ఏ భగవంతుని ప్రార్థించినా రాహు అనే కాదండి, మనం ఖచ్చితంగా రోజు ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో కనుక గడిపినట్టయితే, అశుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అశుభ ఫలితాలు తొలగిపోతాయి. శుభ ఫలితాలు కలిగేటట్టయితే ద్విగుణీకృతమైన ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదు. ఆ విధంగా చేసుకోండి. శుభం భూయాలు.